వెల్కమ్ టు రఘురామ్ పాడ్కాస్ట్. ఫస్ట్ ర్యాంకర్ అంటే అదరగొడతారు కదా, బోల్తా పడ్డం ఏంటని అనుకుంటున్నారా? ఇప్పుడు ప్రపంచం అంతటిని ఊపేస్తున్న ఫిఫా వరల్డ్ కప్ జోరులో ఈ అంశాన్ని ఎవరూ పెద్దగా గమనించినట్లు లేరు. అందుకే వినండి పాడ్కాస్ట్. స్కూల్లో అయినా కాలేజీలో అయినా ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళే చివరికి విజేతలుగా నిలుస్తారని మనం అనుకుంటాం. కానీ ఫుట్బాల్లో మాత్రం ఓ విచిత్రమైన రికార్డు ఉంది. ఫిఫా ర్యాంకింగ్స్లో ప్రపంచ నెంబర్ 1 జట్టుగా వరల్డ్ కప్లో అడుగుపెట్టిన ఏ టీం కూడా ఇప్పటివరకు ఒక్కసారి కూడా ప్రపంచ కప్ని గెలవలేదు. 1992లో ఫిఫా ప్రపంచ ర్యాంకింగ్స్ని ప్రవేశపెట్టింది. ఆ తర్వాత ప్రతి వరల్డ్ కప్కు ముందు ప్రపంచంలో నెంబర్ 1 జట్టు ఏదో ప్రకటిస్తోంది. కానీ ఆ నెంబర్ 1 జట్టుకు మాత్రం ప్రపంచ కప్ ట్రోఫీ అనేది ఇప్పటి వరకు అందని ద్రాక్షగానే ఉండిపోయింది. 2026లో అంటే ఈ సంవత్సరం జరుగుతున్న ప్రపంచ కప్లో ఫ్రాన్స్ ప్రపంచ నెంబర్ 1 జట్టుగా బరిలోకి దిగింది. అద్భుతమైన ఫామ్, బలమైన ఆటగాళ్లు, అత్యుత్తమ రికార్డులు, ఇలా అన్ని లెక్కల్లోనూ ఫేవరెట్గా నిలిచింది. కానీ సెమీఫైనల్లో స్పెయిన్ చేతిలో 2-0 స్కోర్తో ఓడిపోయి ఇంటి ముఖం పట్టింది. దీంతో మరోసారి ప్రపంచ నెంబర్ 1 జట్టు టైటిల్ని అందుకోలేని రికార్డుని అలాగే నిలబెట్టింది. అంతేకాదు, గత 2 ఏళ్లలో స్పెయిన్ ఫ్రాన్స్ని వరుసగా 4 ప్రధాన టోర్నమెంట్లలో ఓడించింది. యూరో 2024 సెమీఫైనల్స్, ప్యారిస్ ఒలింపిక్స్ ఫైనల్, 2025 నేషన్స్ లీగ్ సెమీఫైనల్, ఇప్పుడు వరల్డ్ కప్ సెమీఫైనల్. ప్రతిసారి ఫ్రాన్స్కు అడ్డుగోడగా నిలిచింది స్పెయినే. ఇప్పుడు గత ప్రపంచ కప్ విజేతలందరినీ ఒకసారి చూద్దాం. 1994లో బ్రెజిల్ ప్రపంచ కప్ గెలిచినప్పుడు దాని ర్యాంక్ నెంబర్ 2. 1998లో ఫ్రాన్స్ ఛాంపియన్ అయ్యింది, అప్పుడు దాని ర్యాంక్ ఏకంగా 14. 2002లో విజేత బ్రెజిల్ 2వ ర్యాంకర్. 2006లో ఇటలీ 13వ స్థానంలో ఉండి గెలుచుకుంది. 2010లో స్పెయిన్ 2nd ర్యాంకర్. 2014లో జర్మనీ కూడా 2nd ర్యాంకర్గానే కప్పు గెలుచుకుంది. 2018లో ఫ్రాన్స్ 7వ ర్యాంకుతో ఈ కప్ని సొంతం చేసుకుంది. 2022లో అర్జెంటీనా 3వ ర్యాంకుతో విశ్వ విజేతగా నిలిచింది. గమనించారా? ప్రపంచ కప్ గెలిచిన జట్లలో ఏ ఒక్కటి నెంబర్ 1 ర్యాంక్తో టోర్నీలో అడుగుపెట్టలేదు. మరి ఎందుకు ఇలా జరుగుతోందంటే విశ్లేషకులు చెప్పే కారణం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫిఫా ర్యాంకింగ్స్ అనేవి గత కొన్నేళ్ల ప్రదర్శన, అంతర్జాతీయ మ్యాచ్ల్లో నిలకడ, గెలుపోవటముల ఆధారంగా రూపొందిస్తారు. అంటే అవి ఎవరెంత స్థిరంగా ఆడుతున్నారో చెబుతాయి. కానీ ప్రపంచ కప్ అనేది మాత్రం పూర్తిగా భిన్నం. ఇక్కడ ఒక్క తప్పు చేసినా ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. ఒత్తిడిని తట్టుకోవడం, సరైన సమయంలో ఫామ్లో ఉండడం, గాయాలు లేకపోవడం, ప్రత్యర్థి వ్యూహాలు ఛేదించడం, ఇవన్నీ కలిసి విజేతను నిర్ణయిస్తాయి. అందుకే ర్యాంకింగ్స్లో నెంబర్ 1గా ఉండడం ఒక విషయం, ప్రపంచ కప్ను గెలవడం మరో విషయం. ఇప్పుడు ఫుట్బాల్ అభిమానులు అందరూ సరదాగా ఓ మాట అంటున్నారు, ఫిఫా నెంబర్ 1 ర్యాంక్ అంటే గౌరవమే, కానీ ప్రపంచ కప్ మాత్రం అది అదృష్టం కాదు. మరి ఈ విచిత్రమైన రికార్డు ఎప్పుడైనా బదులవుతుందా? భవిష్యత్తులో ప్రపంచ నెంబర్ 1 జట్టు ఈ శాపాన్ని చెరిపేసి ట్రోఫీని ముద్దాడుతుందా? లేక ఈ సంప్రదాయం మరికొన్ని కప్పుల వరకు కొనసాగుతుందా? దానికి సమాధానం చెప్పేది మాత్రం కాలమే. అప్పటి వరకు ఫస్ట్ ర్యాంకర్ ఎప్పుడూ బోల్తానే అనే ఈ విచిత్రమైన ఫుట్బాల్ కథ అభిమానుల్ని ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలు కామెంట్ల రూపంలో చెప్పండి. ధన్యవాదాలు.